శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టండి. స్త్రీలకు ఐశ్వర్యం పెంచేవి, భర్తను మృత్యు దోషాల నుండి తొలగించేవి ఏమిటో సాక్షాత్తు జగన్మాత చెప్పిన సత్యం. సాక్షాత్తు అమ్మవారు ఋషి పండితులకు చెప్పిన విషయాలు. అసలు ఆడవాళ్లకు ఐశ్వర్యం పెంచే పనులు ఏమిటి? ఏం చేస్తే అమ్మవారు వాళ్ళని అనుగ్రహిస్తుంది? భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా, అలాగే సుమంగళిగా ఉండాలంటే ఏమి చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. స్త్రీలకు ఐశ్వర్యం కలగటం అంటే భర్తకు కూడా ఐశ్వర్యం కలిగినట్లే, ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఐశ్వర్యం ప్రాప్తించినట్లే. మహిళలు కొన్ని పనులు చేయడం ద్వారా లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువు తీరి ఉంటుంది. ఈ విషయానికి అష్టదళ పురాణాలలో ఈ కథ ద్వారా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి దేవేంద్రుని భార్య అయిన సతీదేవి, యమధర్మరాజు భార్య అయినటువంటి శ్యామలాదేవి, వశిష్ఠుని భార్య అయిన అరుంధతి, అగస్త్యుని భార్య అయిన లోపముద్రాదేవి, ఇంకొంతమంది పతివ్రతలు అందరూ కూడా కలిసి కైలాసానికి వెళ్తారు. అలా కైలాసంలో పార్వతి పరమేశ్వరులు కూర్చొని ఉంటే వాళ్లకు ప్రదక్షిణలు చేసి భక్తి విశ్వాసాలతో నమస్కారం చేసి సచీదేవి మరియు అరుంధతి వీళ్ళిద్దరూ కూడా పార్వతీ అమ్మవారిని ఈ ప్రశ్న అడిగారు. ఏమని అంటే, అమ్మా, నీవు గౌరీదేవివి, నీవు స్త్రీలకు ఆరోగ్యము, ఐశ్వర్యము, సౌభాగ్యాన్ని ఇచ్చేటటువంటి సర్వమంగళ స్వరూపిణివి. అమ్మా, ఏ పనులు చేస్తే వాళ్లకు ఆయుషు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతుందో నీవు మాకు చెప్పవలసిందిగా మేము కోరుకుంటున్నాము అని అడిగినప్పుడు, పరమేశ్వరుని భార్య అయినటువంటి ఆ జగన్మాత పార్వతీదేవి ఈ పతివ్రతలు అందరికీ కూడా ఈ విషయాన్ని చెప్పిందంట. అదేమిటంటే, ఓ పతివ్రతలారా, గృహిణులు ఇంటిలో కొన్ని పనులు చేయడం వలన వాళ్లకు ఐశ్వర్యము, ఆరోగ్యము, సౌభాగ్యము కలుగుతుంది. ఏ పనులు చేయాలంటే, మొట్టమొదటిగా స్త్రీలు ప్రతినిత్యం పాదాలకు పసుపు రాసుకోవాలి. పసుపు అనేది మంగళకరమైన ద్రవ్యం. ఇది మహాశక్తివంతమైనది. ఈ పసుపు అనేది స్త్రీలకు మాత్రమే మన పూర్వీకులు అందించినటువంటి మహాభాగ్యం. పసుపుని మగవారు రాసుకోవడానికి కుదరదు. మగవారికి పెళ్లి సమయంలో మాత్రమే పసుపు పూస్తారు. అంతేకాని ఇక ఎప్పుడు మగవారు పసుపుని ధరించరు. కాని స్త్రీలు మాత్రం ప్రతినిత్యం పసుపు రాసుకోవాలి అని అమ్మవారు ఆ పతివ్రతలు అందరికీ ఇలా చెప్పారు. పాదాలకు పసుపు ఎలా రాసుకోవాలి అంటే, చక్కగా కింద ఏమైనా ఒక సంచి కాని లేదా ఒక వస్త్రం గాని వేసుకోవాలి. పసుపు ఒక గిన్నెలో పెట్టుకొని చక్కగా నీళ్లు పోసుకుని, గ్యాప్ లేకుండా అంటే ఖాళీ లేకుండా ఈ పసుపు పాదాలకు రాసుకోవాలి. ఈ పసుపు పూసుకునేటప్పుడు అరికాళ్లకు పసుపును ఎట్టి పరిస్థితుల్లోనూ పూయకూడదు. ఎందుకంటే మనం పసుపుని రాసుకొని భూమిని తొక్కుతాం కదా. అందుకని పాదాలు కింద వైపు మాత్రం పసుపుని అసలు పూసుకోకూడదు. ప్రతినిత్యము పసుపు రాసుకోలేని వారు కనీసం మంగళవారం లేదా శుక్రవారం అయినా చక్కగా పాదాలకు ఆడవాళ్లు పసుపు రాసుకోవడం చాలా శుభప్రదం. పూర్వం కాలంలో మన పెద్దవారు అందరూ పసుపుని పూసుకునేవాళ్లు. ఎందుకంటే పసుపు అనేది యాంటీబయాటిక్. ఎవరి ముఖానికి అయితే ఎప్పుడు
పసుపు రాసుకుంటూ ఉంటారో వాళ్ళ ముఖం మీద మొటమలనేవి రావు. అదేవిధంగా మంగు అంటే నల్లని మచ్చలు కూడా రావు. ముఖం చాలా కాంతివంతంగా ఉంటుంది. మన పూర్వీకులు అంటే మన అమ్మమ్మలు నానమ్మలు ఎప్పుడూ కూడా ముఖానికి పసుపు రాసుకునేవాళ్ళు. అందుకే వాళ్లకు చర్మ వ్యాధులు అనేవి రాలేదు. పూర్వం గడపలకు కూడా పసుపు రాసేవాళ్ళు. ఎందుకంటే వైరస్ లాంటివి ఇంటి లోపలికి రాకుండా ఉండాలని. కాబట్టి పసుపు మహాశక్తివంతమైనది. ఇక రెండవది, చేతులకు తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలి. ఇది మన ఇళ్ళ దగ్గర ఉంటుంది. గోరింటాకు చెట్టు ఎక్కడైనా దగ్గరలో ఉంటే గోరింటాకు తెచ్చుకొని కాళ్లకు చేతులకు చక్కగా పెట్టుకోవాలి. అమ్మవారికి గోరింటాకు అంటే చాలా ప్రీతికరం. లలితా పరమేశ్వరి అమ్మవారు ఎప్పుడు కూడా చేతులు పాదాలకు గోరింటాకు ధరించినట్లు ఉంటుంది. కాబట్టి గోరింటాకు పెట్టుకోవడం కూడా చాలా శుభ్రప్రదం. ఇక మూడవది కాటుక. కాటుక అంటే కూడా గౌరీదేవికి చాలా ఇష్టం. ఎప్పుడు కళ్ళకు కాటుకు ధరించడం చాలా శుభప్రదం. కాటుక ధరించి పూజ చేసినట్లయితే పూజా ఫలితం రెట్టింపు అవుతుంది అని సాక్షాత్తు అమ్మవారు చెప్పారు. ఎవరైతే స్త్రీలు కాటుక ధరించి ఉంటారో అటువంటి స్త్రీలకు నరదిష్టి నరఘోష పొరపాటున కూడా తగలదు. భర్తకు ఆయుషు కూడా పెరుగుతుంది అని సాక్షాత్తు అమ్మవారు పతివ్రతలకు చెప్పి ఉన్నారు. కాబట్టి స్త్రీలు కండ్లకు తప్పకుండా కాటుక పెట్టుకోవాలి. ఇక నాలుగోది కుంకుమ. పెళ్లైనటువంటి ప్రతి మహిళ కూడా ప్రతినిత్యం పాపిటలో గంగా సింధూరం ధరించాలి. లేదా కుంకుమైనా సరే చక్కగా పెట్టుకోవాలి. పాపిట్లో ప్రతి నిత్యం కూడా కుంకుమ ధరించాలి. నుదుటిన పెట్టుకునే కుంకుమ పుట్టింటివారు ఇచ్చినటువంటి కుంకుమ అయి ఉండాలి. పాపిటల్లో పెట్టుకునేటువంటి కుంకుమ అది భర్త పెట్టినటువంటి కుంకుమ అయి ఉండాలి. పెళ్లి కాని స్త్రీలు పాపిట్లో కుంకుమ ధరించరాదు. పెళ్లైన స్త్రీలు తప్పకుండా పాపిట్లో కుంకుమ ధరించినట్లయితే వాళ్ళు పతివ్రతలు అవుతారు అని చెప్పారు మన పెద్దవారు. స్త్రీలు ప్రతినిత్యం తలస్నానం చేయరు కదా, వారానికి ఒకసారి చేస్తారు లేదా 2 సార్లు మాత్రమే చేస్తారు. వాళ్ళు పాపిట్లో కుంకుమ పెట్టుకుంటే ప్రతినిత్యం తలస్నానం చేసినటువంటి ఫలితం వస్తుందని సాక్షాత్తు అమ్మవారు ఆ పతివ్రతలకు చెప్పి ఉన్నారు. ఇక 5వది గాజులు. ఆడవాళ్లు తప్పకుండా చేతులకు కనీసం 4 గాజులైనా ఉండాలి లేదా 2 గాజులైనా ఉండాలి. చాలా మంది ఒక్కొక్క గాజు వేసుకుంటూ ఉంటారు. పొరపాటున కూడా వేసుకోకూడదు. ఎప్పుడూ కూడా సరి సంఖ్యలో గాజులు ఉండాలి. మట్టి గాజులు వేసుకోవడం ద్వారా భర్తకు ఆయుష్షు పెరుగుతుందని సాక్షాత్తు అమ్మవారు చెప్పి ఉన్నారు. కొంతమంది బంగారు గాజులు వేసుకుంటూ ఉంటారు. ఆ బంగారు గాజులు వేసుకున్న సరే వాటి మధ్యలో తప్పకుండా 2 అయినా మట్టి గాజులు వేసుకోవాలి. కొంతమంది వెండి గాజులు వేసుకుంటారు. భర్త ఉన్నటువంటి స్త్రీలు పొరపాటున కూడా వెండి గాజులు వేయకూడదు. సుమంగలి స్త్రీలు అంటే ముతైదువులు వెండి గాజులు ధరించడం అంత మంచిది కాదు. వితంతు స్త్రీలు మాత్రమే వెండి గాజులు ధరించాలని మనకు పెద్దలు
ప్రాచీన గ్రంథాలు ఏనాడో చెప్పి ఉన్నారు. ఇక 6వది నల్లపూసలు. మాంగళ్యాన్ని నల్లపూసలతో వేసుకున్న పరవాలేదు, లేదా గోల్డ్ చైన్లో వేసుకున్న కూడా నల్లపూసలు తప్పకుండా అందులో ఉంచాలి. స్త్రీలకు వాయినంగా పసుపు కుంకుమలు ఇస్తే తప్పకుండా వాళ్ళు మొదట మాంగళ్యానికి పసుపు కుంకుమ పెట్టి ఆ తర్వాత వాళ్ళు పెట్టుకోవాలి. ఎందుకంటే మాంగళ్యంలో సర్వమంగళదేవి ఉంటుంది. ఎప్పుడు కూడా స్త్రీలను అమ్మవారు రక్షిస్తూ ఉంటుంది. అయితే కొంతమంది ఆడవాళ్ళు స్నానం చేసేటప్పుడు తాళి తీసేయడం, వాకింగ్ చేసేటప్పుడు తీసేయడం, పడుకునేటప్పుడు తీసివేయటం చేస్తూ ఉంటారు. పొరపాటున కూడా అలా చేయకూడదు. ఇంకా 7వది కాలిమెట్టులు. కాలిమెట్టెలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. తప్పకుండా ఈ కాలిమెట్టెలు అనేవి ధరించాలి. పసుపు, కుంకుమ, మాంగళ్యం, చేతికి గాజులు, తలలో పువ్వులు, కాలికి మెట్టెలు, ఈ 5 వస్తువులు ఉన్న ఆడవాళ్లను ముత్తైదువులు అని పిలుస్తారు. అలాగే కాళ్లకు పసుపు, చేతులకు గోరింటాకు, కండ్లకు కాటుక, ఇవన్నీ కూడా పెట్టుకొని ఉన్నటువంటి పరిపూర్ణమైన స్వరూపం లక్ష్మీ స్వరూపం. అటువంటి స్త్రీలు ఎక్కడైనా కనిపిస్తే పాదాలకు నమస్కారం చేయాలని మన ప్రాచీన గ్రంథాలలో అలాగే పురాణాలలో చెప్పి ఉన్నారు. తమకు నమస్కారం చేయకపోయినా దూరం నుండి అయినా వాళ్లకు నమస్కారం చేయాలి. వాళ్ళు సాక్షాత్తు లలిత పరమేశ్వరి అవతారం. అటువంటి స్త్రీలలో ఎప్పుడూ కూడా అమ్మవారు కొలవై ఉంటారు అని మన శాస్త్రాలలో చెప్పబడింది. కొంతమంది వీటి గురించి ఎగతాళిగా మాట్లాడుతారు. ఈ కాలంలో కూడా పసుపు, కుంకుమ, గోరింటాకు, కాటుక, గాజులు, మెట్టెలు, నల్లపూసలు ఇవన్నీ పెట్టుకోవాలా అని అంటారు. అటువంటి వాళ్ళు అలానే ఉండండి. ఎవరి కోసం మీ అలవాట్లను మార్చుకోవద్దు. ఎవరైతే ఈ సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ ఉంటారో, అలాగే మాకు లక్ష్మీ అనుగ్రహం కావాలి అని కోరుకుంటారో అటువంటి వారు అమ్మవారు మా కుటుంబాన్ని ఎప్పుడు చల్లగా రక్షించాలని కోరుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ విధి విధానాలను పాటించండి. అలాగే సుమంగళి స్త్రీలు ప్రతిరోజు కూడా చక్కగా ఇల్లు శుభ్రం చేసుకుని ఉదయాన్నే చెత్త వుడ్చుకుని ఇంటి ముందు నీళ్లు చల్లి ఆ తర్వాత ముగ్గు పెట్టాలి. ముగ్గు పెట్టనటువంటి ఇల్లు శ్మశానంతో సమానమని జ్యోతిష్య పండితులు చెప్పి ఉన్నారు. అదేవిధంగా ఇంట్లో మంగళ గౌరీదేవి పూజ చేసుకోవాలి. పూజలో లక్ష్మీదేవి విగ్రహం ఉన్న పర్వాలేదు, అమ్మవారి విగ్రహం ఉన్న పర్వాలేదు. ఇలా చేస్తే మీ భర్తకు ఎటువంటి మృత్యుదోషాలు ఉండవు. ఒకవేళ మృత్యుదోషాలు ఉన్నా, అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా అమ్మవారు తప్పకుండా మిమ్మల్ని అనుగ్రహించి దీవిస్తుంది. చక్కగా విష్ణు సహస్రనామ స్తోత్రం, లలిత సహస్రనామ స్తోత్రం వంటివి చదువుకోండి. అప్పుడు ఇల్లంతా కూడా ఒక దేవాలయం లాంటి అనుభూతి కలుగుతుంది. ఇంట్లో ధూపం వేయటం, సాంబ్రాణి వేయటం, అదేవిధంగా గృహంలో మంచి మాటలు మాట్లాడటం, భార్యాభర్తలు గొడవలు పడకుండా ఉండటం, స్త్రీలు ముత్తైదువులుగా ఉండటం, ఇవన్నీ కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పనులు. ఇలా చేస్తే తప్పకుండా మన ఇంట్లో అమ్మవారు కొలువు తీరి ఉంటుంది. కాబట్టి
ఇలాంటి పనులు చేయటం వలన స్త్రీలకు ఆరోగ్యం, ఐశ్వర్యం, లక్ష్మీ అనుగ్రహంతో పాటు గౌరీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని మన పురాణాలలో చెప్పి ఉన్నారు. కాబట్టి ఇలాంటి నియమాలను అందరూ పాటించి ఆ అమ్మవారి అనుగ్రహం పొంది సకల సిరి సంపదలు పొందండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇంకా మీ సపోర్ట్ నాకు అందించండి. థాంక్స్ ఫర్ వాచింగ్.